దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీ పరిస్థితిని బట్టి ఎన్నో చేతులు నిన్ను నెట్టేసి ఉండొచ్చు. మనుషులు నిన్ను తిరస్కరించి ఉండొచ్చు. నీ పేరు చెరపాలని ఎంతోమంది ప్రయత్నించి ఉండొచ్చు. అయితే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన చెయ్య నీ మీద చాపగానే నీ జీవితమే మారిపోతూ ఉంది. ఎందుకంటే ఆయన స్పర్శ సాధారణమైనది కాదు. అది నీ పరిస్థితినే మార్చేది. కాబట్టి ఏ రోగంలో నువ్వున్నా స్వస్థపరుస్తావు. మారా వంటి అనుభవంలో ఉండగా అది మధురముగా మార్చబోతుంది. బంధకాల నుంచి నీకు విడుదలిస్తూ ఉంది. నిరాశలో నుంచి ఆశలోనికి నడిపిస్తూ ఉంది. వ్యతిరేక పరిస్థితిలోంచి అనుకూల పరిస్థితిలోనికి నడిపిస్తాం. నీ బలహీనతను బలముగా మారుస్తాం. కాబట్టి దేవుని యొక్క హస్తం ఒక్కసారి నిన్ను తాకితే నీ జీవితమే మారిపోతుంది. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 2 సమూయేలు 22వ అధ్యాయము 17వ వచనము. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఆమేన్. మన దేవుడు ఎవరండి? ఆయన ఆకాశమందు ఆసీనుడైన దేవుడు, మహోన్నతుడు. కాబట్టి ఆయన ఉన్నత స్థానంలో ఉన్న దేవుడు. ఆయన అక్కడ ఉండి ఆయన చేయి చాపి మనం ఏ పరిస్థితిలో పడిపోయామో, ఎక్కడ జారిపోయామో అక్కడ నుంచి దేవుడు మనల్ని లేవనెత్తబోతూ ఉన్నారు. మనం ఎక్కడ ఏది పడేసుకుంటే అక్కడ వెతుక్కుంటేనే అది ఎలా అయితే దొరుకుతుందో, మనం ఎక్కడ నిందించబడ్డామో, ఎక్కడ అవమానించబడ్డామో, ఎక్కడ తృణీకరించబడ్డామో, ఎక్కడ అనేక మంది నిన్ను త్రోసివేశారో, నిన్ను తిరస్కరించారో అక్కడే దేవుడు మరలా లేవనెత్తబోతూ ఉన్నారు. ఉన్నత స్థానము నుండి చేతులు చాపి ఆయన లేవనెత్తుతూ ఉన్నారు. పరిస్థితిని మారుస్తూ ఉన్నారు. ఏ పరిస్థితిలో నువ్వు ఉండి ఈరోజు జారిపోయిన పరిస్థితులు, లేవలేని పరిస్థితులు, ఎన్నో నిందలు, అవమానాలు, అంధకారము వంటి చీకటిలో ఉండి నువ్వు దేవునికి మొర్ర పెడుతున్నావో ఆయన చేయి చాపి ఆయన నిన్ను తాకగానే నీ జీవితమే మారిపోతూ ఉంది. నీ పరిస్థితి మారిపోతుంది. మార్గాలు సరళం అవుతూ ఉన్నాయి. మూయబడ్డ ప్రతి తలుపు తెరవబడతా ఉంది. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, ఉన్నతమైన స్థానంలో ఉన్న దేవుడు, మన పక్షముగా ఉన్న దేవుడు. మనము మొర్ర పెట్టగానే ఆయన చెవియొగ్గి ఆలకించే దేవుడు. మనుషులైతే మన పరిస్థితి బాగోకపోతే మనల్ని తిరస్కరిస్తారు, మనల్ని నెట్టేస్తారు. కానీ మన దేవుడైతే మనం ఎక్కడ పడిపోయామో, మనం ఎక్కడ తృణీకరించబడ్డామో, ఎక్కడ నిందించబడ్డామో అక్కడ నుంచి దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఉన్నారు. కాబట్టి మనిషి ఎంతమంది మనం నెట్టేసినా, తిరస్కరించినా, తృణీకరించినా ఆయన హస్తం ఒక్కటి చాలండి మనల్ని తాకగానే మన పరిస్థితి మారడానికి. కాబట్టి ఆయన ఈరోజు ఆయన ఉన్నతమైన స్థానము నుండి చేయి చాపి మనం లేవనెత్తుతూ ఉండగా, మన పరిస్థితి మారుస్తుండగా, మన జీవితాన్నే దేవుడు మారుస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడనుగాక. యెరూషలేముకి యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి వేసినంలో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి వేసినంలో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక.
మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.